వెల్కమ్ టు సైసిడు ఫ్లేవర్స్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్. ఈ వింటర్లో ఈవినింగ్ టైంలో ఏదైనా స్నాక్స్ వేడివేడిగా తినాలనిపిస్తుంది కదా, దానికోసం నేను పాలకూర పకోడీ, పాలకూర బజ్జీలు ఎలా తయారు చేయాలో ఈరోజు చూపిస్తాను. మా పొలం దగ్గర పండించిన పాలకూర, కొత్తిమీర ఇవన్నిటిని తెంపుకుంటున్నా. అక్కడే ఉన్న కరివేపాకు, కొన్ని పచ్చిమిరపకాయలు కూడా అక్కడే ఉన్నాయి, తెంపుకున్నాను. ఫస్ట్ మనం పాలకూరని, కొత్తిమీరని నీట్గా వాష్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ముందుగా పాలక్ బజ్జీ ఎలా చేయాలో చూడండి. ఫస్ట్ 1/2 kg శనగపిండి, తగినంత కారం, ఉప్పు, ఓమా, పసుపు. వీటిలో ఇప్పుడు కొన్ని నీళ్లు పోసుకొని నీట్గా కొంచెం లూజ్గా మంచిగా కలుపుకోవాలి. నేను చూపిస్తున్నట్టుగా నీట్గా కలుపుకొని ఒక 5 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు డీప్ ఫ్రైకి ఒక పాత్రను పెట్టుకుందాము. అది వేడెక్కాక డీప్ ఫ్రైకి సరిపడా నూనె పోసుకోవాలి. ఇప్పుడు పాలకూర ఆకుల్ని ఒక్కొక్కటి మనం ఇంతకుముందు పిండి కలుపుకున్నాం కదా, ఆ పిండిలో ఒక్కొక్క ఆకుని తీసుకుంటా నూనెలో డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇలా అన్నింటిని వేసుకోవాలి. కొంచెం అటు ఇటు పక్కకు తిప్పుతూ ఉండాలి. ఇవన్నీ కొంచెం కలర్ చేంజ్ అయ్యాక తీసేసుకుంటే సరిపోతుంది. వేడి వేడిగా పాలక్ బజ్జీలు రెడీ. ఇప్పుడు సెకండ్ స్నాక్స్ ఏంటంటే పాలకూర పకోడీ. ఇప్పుడు పాలకూర పకోడీకి ఏమేమి కావాలో చూడండి. పచ్చిమిరపకాయలు కూడా ఇలా పేస్ట్ చేసుకోవాలి నేను చూపిస్తున్నట్టు. అలానే ఇప్పుడు పాలకూర ఆకులన్నిటిని చిన్న చిన్నగా కట్ చేసుకోవాలి పకోడీకి. అలానే కొత్తిమీర కూడా. ఇప్పుడు ఒక గిన్నెలో పచ్చిమిర్చి పేస్ట్, తగినంత కారం, తగినంత ఉప్పు, పసుపు, ధనియాల పొడి, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఒక 1/2 kg శనగపిండి. పాలకూర వేసుకొని ఇవన్నింటిని మంచిగా కలుపుకోవాలి. చూస్తున్నారు కదా, ఇలా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నాక లైట్గా కొన్ని వాటర్ యాడ్ చేసుకొని మంచిగా కలుపుకోవాలి. ఎక్కువ వాటర్ యాడ్ చేసుకుంటే ఏంటంటే క్రిస్పీ అనేది రాదు, కాబట్టి కొన్ని వాటర్ మాత్రమే యాడ్ చేసుకున్నాను. ఇప్పుడు ఒక పాత్రలో డీప్ ఫ్రైకి సరిపడా నూనె పోసుకొని అది వేడెక్కినాక ఇప్పుడు నేను చూపిస్తున్నట్లుగా పకోడీ వేసుకోవాలి. ఇలా వేసుకున్నాక పకోడీలని కొంచెం అటు ఇటు తిప్పుతూ ఉండాలి. ఇలా కలర్ చేంజ్ అయ్యాక తీసేసుకుందాం. వేడి వేడిగా పాలక్ పకోడీ రెడీ. మా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.